ఏపీలో కూటమి భాగస్వాములు మూడు పార్టీల ముఖ్య నేతలు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ నుంచి ప్రధాని మోదీ కీలక నేతగా ఆయన్ను ముందు పెట్టి ఏపీ పాలిటిక్స్ ను సరికొత్త యాక్టివిటీని నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ గా పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 15 నెలలుగా మోదీతో పాటు బాబు, పవన్ ఒకే మాట ఒకే బాటగా ముందుకు నడుస్తున్నారు. కూటమి లాంగ్ విన్ అని ఇండికేషన్ ఇస్తూనే నవ్యాంధ్ర డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది. ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజల ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధికి ప్రియారిటీ ఇస్తూ ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వం పరంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పరంగా ఎవరి కార్యక్రమాలైనా ఉత్తరాంధ్ర, రాయలసీమ, విజయవాడ కేంద్రంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖలో మోదీ టూర్లు చేపట్టగా ఇప్పుడు ఓవర్ టు రాయలసీమ అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఏపీకి రానున్నారు. ఈసారి మోదీ టూర్ కు రాయలసీమ వేదిక కానుంది. కర్నూలు, నంద్యాల జిల్లాలలో పర్యటిస్తారు పీఎం నరేంద్ర మోదీ. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు, పవన్ తో కలిసి కర్నూలులో రోడ్ షో చేయనున్నారు మోదీ. జీఎస్టీ సంస్కరణలపై జీఎస్టీ ఉత్సవ్ పేరుతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. ఈ ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం విశాఖలో గ్రాండ్ గా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 15,000 మందితో కలిసి మోదీ యోగా చేశారు. అంతకుముందు ఈ ఏడాది మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరావతిలో 49,000 కోట్లతో చేపట్టే 74 పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. జనవరి 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు, శంకుస్థాపనలు చేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. అయితే ఏపీ ఎలక్షన్స్ కు ముందు వైజాగ్లో ఈ ముగ్గురు లీడర్లు భారీ ర్యాలీ చేశారు. అందులో పబ్లిక్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి బంపర్ విక్టరీ సాధించింది.